సార్ అంకమరావు గారు, మీరు వినే ఉంటారు నిన్న లోకేష్ గారి మాటలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ వ్యాఖ్యలను? మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది అనుకోవచ్చా? అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు అనుకోవాలా? ఏం చెప్తారు? అంటే నవంబర్ 14, 15 విశాఖలో పెట్టుబడుల సదస్సు పూర్తయిన తర్వాత వీళ్ళ సంగతి చూస్తారని అనుకున్నాం మనం. మొట్టమొదటి నుంచి కూడా ఒక నమ్మకం అంటూ ఉంది. అట్లానే మరి కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ముగ్గురు కలిసి మీరు గమనించుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదన్నా ఒక విషయం మాట్లాడారు అంటే వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోకుండా ముందుకెళ్ళరని చెప్పిన విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంది. ఈరోజు ఒకళ్ళు సంప్రదించుకున్న తర్వాతే ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అది గ్రౌండ్ అయ్యి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఆ పనులు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు దాకా తీరిక లేకుండా పెట్టుబడి కోసం పరిగెత్తిన తండ్రి కొడుకులకి కావాల్సినంత, ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ సంగతి చూడటానికి కావాల్సినంత సమయం అయితే నిస్సందేహంగా దొరికిందని అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే వాళ్ళు తీరిగ్గా ఎవరు ఎంత రెచ్చగొట్టినా, జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నా, నోరు బారేసుకుంటున్నా కూడా ఈ పెట్టుబడులు అనేవి అయిపోయేంత వరకు, ఈ ఒప్పందాలు పూర్తి అయిపోయేంత వరకు అటు జోలికి వెళ్ళకూడదు, ఈ ప్రభావం వాళ్ళ మీద పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇక కార్యక్రమం మొదలుపెట్టారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే మీరు గమనించండి, గతంలో కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి భిన్నంగా మన జరిగిన 2 రోజుల కార్యక్రమంలో చాలా విభిన్నంగా ఆయన ప్రవర్తించిన తీరు, వాళ్ళని అభినందిస్తున్నటువంటి తీరు, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మరువలేంది, కాబట్టి ఇదే విధంగా మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీ వెనక మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, నేను వస్తాను అని ఆయన చెప్పిన తీరుతో పాటు ఇప్పటి వరకు ఉపేక్షించింది చాలు, ఇక నుంచి నోరు పారేసుకున్నా, రాష్ట్రానికి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఎవరు చేపట్టినా వాళ్ళకి తగిన రీతిలో సమాధానం చెబుతామని చెప్పని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. దాన్ని అందిపుచ్చుకొని నిన్న వాళ్ళ అబ్బాయి రెడ్ పుస్తకంలో 3 పేజీలు మాత్రమే అయినాయి, మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే 52 రోజులు నా తండ్రిని కారాగారంలో పెట్టినప్పుడే ఏమీ చేయలేకపోయావో, భయపడలేదు, ఇప్పుడు నిన్ను చూసి భయపడతావా అని చెప్పని అతను మాట్లాడిన విధానాలు కావచ్చు, ఏది వదిలిపెట్టనన్న విధానం కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు దానికి పరాకాష్ఠగా కాళ్ళు చేతులు ఇరిసి కూర్చోబెడతామన్న విధంగా మాట్లాడటంతో పాటు యోగి ఆదిత్యనాథ్ని అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎలా చేశాడో ఇక్కడ కూడా అలానే చేసే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పే విధానంతో పాటు 48 గంటలు చాలు మీ అందరి సంగతి తేల్చడానికని మాట్లాడాడు. చూడండి, ఇలాంటి విషయాలు ఇట్లాంటివి జరగాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారా అని చెప్పని. ఎందుకంటే వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా చూసాం కదా సార్, అతను మాట్లాడే విధానాలు, అసలు చంద్రబాబు నాయుడు గారంటే అతను మాట్లాడే చులకన భావం, ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రతి ఒక్కరికి కడుపు మండిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద కోపంగా ఉన్నారు జనాలు. ఎన్నిసార్లు ఇలా మాట్లాడితే చొత్తా కూర్చుంటారు వీళ్ళు, ఏంది అతని ధైర్యం అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నటువంటి కొత్త ఉడికిపోతూ ఉన్నారు. ఈరోజు వాటన్నిటికీ మీ అందరి అభిప్రాయాలు మాకు తెలుసు, సమయం ఇప్పుడు వచ్చింది, ఇక మేము మొదలు పెడతాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు మాట్లాడారు. దానికి మీరు ప్రారంభంలో చెప్పినట్టు కడప నుంచి మొదలుపెట్టారు. ఏదైనా అక్కడి నుంచి మొదలు పెడితేనే వాళ్ళకి బాగా ఉంటుంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవి ఏం చేశాడో చూశారు కదా సార్. నిన్న వీళ్ళు చేసిన సవాలుకి ప్రతి సవాలు విసురుతూ రేపు పొద్దున నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇదే నియోజకవర్గంలో ఎలా గెలుస్తావో చూస్తాను అని చెప్పని బీటెక్ రవి ఈరోజు వాళ్ళ సొంత మండలంలో, వాళ్ళకు బలమైన మండలం అనుకుంటున్న సాట ఈరోజు ఏ విధంగా అయితే బీటల వారు ఇచ్చేసి జనాలను సమీకరించుకుంటూ ముందుకెళ్తున్న విధానం చూస్తే ఇలా అంటే వీళ్ళు పని మొదలుపెట్టారు చాలా తీవ్రంగా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే జనం దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పలస అయ్యాడు, అతను నాయకుడిగా పనికిరాడనే నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చారు. దాన్ని వీళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఇప్పుడు కొంచెం ముందుకెళ్తా ఉన్నారు. అయిపోయింది, ఇప్పుడు వనవాసం పూర్తయిపోయింది, అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, ఇక యుద్ధమే.
18 రోజులు యుద్ధం జరగాల. ఆ యుద్ధంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఒకటి గమనిస్తే ఇక్కడ ఈరోజు వల్లభనేని వంశీ మీద కేసు పెట్టే విధానం కావచ్చు, ఈ మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా ముందుకెళ్తే కార్యక్రమంలో ఈరోజు వీళ్ళు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు సరిగ్గా ఇప్పుడు దాకా వాళ్ళు స్పందించలేదనే కదా వాళ్ళు విర్రవీగుతూ ఉంది. సరిగ్గా స్పందించి ఏం చేయాలో చెప్పారు కాబట్టి ఇది మాటలకే పరిమితం కాకుండా ఒక్కటి కార్యాచరణలో కనుక వీళ్ళు అమలు చేయగలిగితే ఇప్పుడు అది కడపలో ప్రారంభమైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగితే ఈరోజు మీకు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, 4,000 మంది రాష్ట్రం వదిలి పారిపోతే నన్ను అడగండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మండల స్థాయి నాయకులు కానించి శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ లోక్సభ సభ్యులు అడ్రస్ ఉంటే అప్పుడు అడగండి సత్యమూర్తి గారు. ఒక్కడ కనపడ్డు ఇక్కడ, ఒక్కడంటే ఒక్కడ కనపడ్డు. ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ మీద, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడండి, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా 48 గంటల్లో అన్నీ సరిచేస్తామన్నారు, అన్నీ సరిచేస్తామన్నారు. ఇంకో మాట చెప్పాడు, రౌడీజం చేస్తారా, బెదిరిస్తారా, రౌడీజం చేసేవాడు వాడి పక్కన ఎవడున్నాడో వాడి వివరాలు కూడా సేకరిస్తున్నామంటే లోతుగా ముందుకెళ్లారని అయితే నేనైతే భావిస్తున్నాను. హ్యావింగ్ ఏ బ్లడ్ క్లాట్, సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పాను. రికార్డ్ చేశారు అదే ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, ఆయన క్రిస్టియన్ అంటమే కాకుండా ఆయన నుంచి ప్రాణహాని ఉందని చెప్తున్నారు. వాళ్ళేమో అసలు ఆయనతో ఆ పార్టీతో బోరుగడ్డానికి సంబంధమే లేదని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, శ్రీమతి రోజా, శ్రీమతి విడుదల రజని, వీళ్ళందరూ వాళ్ళ పార్టీ కాదు, అంబటి రాంబాబు. ఎందుకంటే రేపు పొద్దున కేసులు వచ్చిన తర్వాత వీళ్ళు ఊరు కాదంటారు. వీళ్ళందరూ రేపు పొద్దున జైలుకి వెళ్ళేవాళ్లే కదా, ఇందులో ఎవరిని ఒకళ్ళని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు ఏకాడికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 6 నెలల ఇప్పటి వరకు 8 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులే లక్ష్యంగా భాగంగా దాని మీద దృష్టి పెట్టి వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటి వరకు దృష్టి పెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూశాయిగా చెబుతున్నారు. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే చెప్పేవాడు ఎవరన్నా చెప్తే ఇంటే మారతాడని ప్రయత్నం ఉంటే చెబుతారు, పదే చెబుతారు. వినలేదనుకోండి వాళ్ళ రూట్లో వాళ్ళు చెబుతారు. మామూలుగా ఏం చేస్తారంటే పోలీసులు ముందు పిలిచి అయ్యా బాబు దా కూర్చో అని చెప్పని కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు పలానా దొంగతనం చేసావా అంటే వాడు మర్యాద చేసిన కుర్చీలో చూడంలోనే లేదు నేను ఎందుకు చేశానంటే నేను చేయలేదు అంటాడు. బాబు ఇంకోసారి ఆలోచించుకోరా అంటాడు. లేదండి నేను నిజమే చెబుతున్నాను, నేను అబద్ధం ఎందుకు చెబుతున్నాను అంటాడు. లాగిపెట్టి ఒక టైంలోనే ఉగ్గుపాలు కానీ చెబుతాడు. అంటే ఈ కాదు, గతంలో చేసిన దొంగతనాలతో సహా చెబుతాడు. రేపు జరిగే పరిస్థితి కూడా అంతే. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాల మీద సహాయ సహకారాలు అందజేసినటువంటి అధికారుల యొక్క లిస్టు, ఆ చేసినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క లిస్టు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో కూడినదే రెడ్ పుస్తకం, ఆ రెడ్ బుక్. అంటే వీళ్ళందరికీ కూడా ఎవ్వడు కూడా రేపు పొద్దున వీళ్ళు కేసు పెడితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, గమనించండి, భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక టేక్ ఓవర్ చేస్తే పోలీసులు ముఖ్యంగా ఈ సిట్ వాళ్ళు విఫలమైంది ఒకటి చూపించండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోనీ వీళ్ళు పెట్టిన కేసు ఫాల్ట్ అని బయటికి వెళ్ళిన ఒక ప్రజాప్రతినిధి చూపించండి, వెలుసుబాటు వచ్చిన ఒక ప్రజాప్రతినిధి చూపించండి, ఒక్కడ బయటకు వచ్చిందా? ఎంత పకడ్బందీగా ఈరోజు ఆలోచించి అంతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు తొందరపడి ఆ మాట అన్నాడు, నువ్వే కాదు నీ పక్కన ఎవడున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడి వివరాలు కూడా కనుక్కుంటాము అని ఎందుకన్నాడు. ఇవన్నీ మొత్తం కూలంకుషంగా బయటికి రావుతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమీ చేయట్లేదు, మన జోలికి రావట్లేదు అని చెప్పని ఆనందం పడి సంకలు గుద్దుకొని గానా బజానా చేసుకుంటూ విందులు వినోద కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ ఈరోజు రాత్రి మాట్లాడిన లోకేష్ బాబు గారు మాట్లాడిన దాంతో ఒక రకం ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన దాంతో పూర్తిగా అర్థమైపోయింది వాళ్ళకి. నిస్సందేహంగా అంబటి రాంబాబుకి ఒకటి మాత్రం నిస్సందేహంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు రాంగంలోనే అతను ముందే ఇంట్లో చెప్పట్టి పెట్టాడంట,
ఒక సూట్ కేసు నిండా 5-6 డ్రెస్సులు పెట్టేసి పేస్టు, బ్రష్, అలాగే ఒక సోపు, 2 టవళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని 4 లుంగీలు పెట్టుకొని ఓ దాంట్లో రెడీగా పెట్టుకున్నాడు. అక్కడ కబురు అందంలోనే, ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, అక్కడ కబురు అందంలోనే ఆయన పేరు మీద షేర్ షీట్ చేశారు అనంగంలోనే ఇతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంగే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే బయట ఉంటే రోజు ఈ విధంగా మాట్లాడేసి ఇంట్లో తిడుతున్నారు, విదేశాల్లో ఉన్న కూతురు తిడుతున్నారు, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ఎందుకు ఆ పార్టీలో ఉన్నామని చెప్పి అందరూ ఎమ్మడబడతా ఉంటే ఏ పార్టీ వాళ్ళు రమ్మంటానికి సిద్ధంగా ఉంటే ముందు దూడదోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అంబటి రాంబాబు ముఖ్యంగా ఉన్నాడు. కానీ అవకాశం ఎవరు ఇట్లా నమ్మలేని పరిస్థితి వీళ్ళని, పేరుని నాని కావచ్చు, అంబటి రాంబాబును కావచ్చు, ఇలా నమ్మలేని పరిస్థితి. రెండోది కాబట్టి అయినా అందుకే వీళ్ళు వాళ్ళే ప్రముఖంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక రక్షణ అనేది ఉంటుంది వాళ్ళకి, ఆ రక్షణ కోసం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ పటాపంచలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరు ఏం చేశారో తెలుసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన కార్యక్రమం ఎప్పటికి ముగుస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది, నేను కూడా గతంలో 1-2 పర్యాయాలు వీళ్ళ మీద యాష్టపడ్డవాడినే, కోపడుతున్న వాడిని, ఇప్పుడు కూడా చొరకలు వేస్తున్న వాడిని. ఆ విషయంలో సత్యమూర్తి గారు కూడా 2 ఆకులు ఎక్కువే చదువుతున్నారు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ప్రజల గొంతుక మాది. ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పదవుల కోసం లేకపోతే రాజకీయ అవసరాల కోసం మాట్లాడేవాళ్ళం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన దార్శకత్వం గురించో, ఆయన పనితనం గురించో, ఆయన పెట్టుబడులు తీసుకొచ్చే దాని గురించో మేము మాట్లాడట్లా. ఇట్లాంటి తీసుకొచ్చి కూడా ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రం ప్రతిసారి నష్టపోయింది. కాబట్టి ఇప్పటికైనా రాజకీయం చేసి వాస్తవంగా రాజకీయంతో పాటు ఈ పెట్టుబడులు కూడా సమభాగంలో కనుక తీసుకుని వెళ్తే అన్ని విషయాలు సర్దుకుంటాయన్న ఫలాలు ఆయన కోరుకున్న విధంగా ప్రజలకు అందుతాయి. మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వచ్చి ఏం చేశాడు? పప్పు బెల్లాలాగా ఒక 2-3 అందరికీ ఎదజల్లేసి ఆ 97-98 కొడుకు దోసిపెట్టాడు కదా. రేపు కూడా ఆ పరిస్థితి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇవన్నీ అనుభవంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ నిబంధనలు అంత పకడ్బందీగా పెట్టారు కాబట్టే అమరావతిలో ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే పీపీపీ మోడల్. అందుకనే ఇతను ఎంత వాగుతున్నా, ఏమి చేస్తున్నా, నా బోటాడు కోప్పడ్డా, ఎందుకు మీరు ఇట్లా ఉంటున్నారని చెప్పిన అన్నా కూడా నింపాదిగా ఆయన పని ఎలా చేసుకుంటున్నాడు అంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, టాటా వాళ్ళు వస్తున్నారా, సత్యసాయిబాబా సంబంధించిన వాళ్ళు వస్తున్నారా, లేకపోతే గేట్స్ వాళ్ళు వస్తున్నారా, వీళ్ళన్నీ కూడా వచ్చేసి ఈ 17 కాలేజీలకు సంబంధించి ఏ విధంగా ఎట్లా చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చేసి ప్రతి కాలేజీ కూడా 2 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా, ఆ 2 సంవత్సరాల్లో పూర్తయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా ఏళ్ల పర్యవేక్షణలో ప్రభుత్వ వైద్య కళాశాల అనే ఉంటుందే తప్ప వేరే వాళ్ళ పేరు మీద ఉండదు. ఒకవేళ వాళ్ళు భాగస్వాములు అయితే ఉంటారు తప్ప అక్కడ కూడా ప్రభుత్వం టాటా వాళ్ళ అనుబంధంతో, టాటా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ విధంగా ఉంటుందే తప్ప ఎవరికి వాళ్ళు చెప్పినట్టు ఏ వ్యక్తులకి అమ్మేది కదా. అందుకే ఇందాక నేను చెప్పింది, అపోలో ఏ విధంగా అయితే చిత్తూరులో విజయవంతంగా పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నారో దానికి మించిన విధంగా ముందుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడానికే ఈ పీపీపీ విధానాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాంతోపాటు సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈరోజు దింతాక తక్క దింతాక థా అన్న విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మీరు త్వరలోనే చూస్తారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేరుని నాని కావచ్చు, పేరుని నాని తెగ మాట్లాడుతున్నాడు కదా. ఇంకొక వారం రోజుల్లో ఆయన నూతన సంవత్సరంలో చక్కగా మామూలుగా మనకి పేడ పండగ అంటారు, మామూలుగా సంక్రాంతి పండుగని, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పేడ, చీడ, పురుగులు, దోమలు అన్నిటిని కూడా ఏ విధంగా తొలగించాలో అదే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ కీలు కా కీలు, ఏ కాలు కా కాలు ఎరగదీసి కూర్చోకూడా పెడతారు. అందుట్లో జగన్మోహన్ రెడ్డిని అనే చూడరు, పేరు నాని అనే చూడరు, మాజీ మంత్రులు అనే చూడరు. అన్ని విధాల ఏ విధంగా ముందుకెళ్తారో మీరే చూస్తారు. ప్రణాళిక సిద్ధమైంది, తట్టాబట్టా జరుపుకొని సిద్ధంగా ఉండండి. అదృష్టవంతుడు రాష్ట్రం దాటినాడు, ఉండవాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టరు.
అది మాత్రం గమనించుకోండి. సమయం ఇచ్చారు, చెలరేగిపోతున్నారు. ఎక్కడ కట్టడి చేయాలో, ఏ విధంగా నట్లు బిగించాలో, మిమ్మల్ని మాట్లాడకుండా ఏ విధంగా చేయాలో, నడవకుండా ఏ విధంగా చేయాలో అన్ని కార్యక్రమాలు వీళ్ళు చేపడతారని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.